అమ్మా కోడికాళ్ళు చేసి పెట్టవా రసం. కోడికాళ్ళు బాగున్నాయి కదా. కోడికాళ్ళు ఎవరైనా తింటారా అండి? తింటారు తింటారు, చేసి పెట్టు. అమ్మ నేను మేకకాయలు తీసుకురావంటే కోడికాయలు తీసుకొచ్చిండు. తోటి చారు పెడుతున్నా, ఎలా ఉందో చూద్దాము. ఇది మా ఆయనకి ఇష్టం అంట, వాళ్ళ అమ్మమ్మను నానమ్మను చేసిందంట. ఇప్పుడు ఇది తెచ్చి నా మెడకు పెట్టిండు. అసలు ఈ కోడికాయల కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేను, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడుకుతాయి మంచిగా అని చెప్పి కుక్కర్లో పెడుతున్నా. మా ఆయనకి ఇట్లాంటివన్నీ పనికి మాలిన అన్నీ ఇష్టం ఉంటాయి, నాకైతే ఇష్టం ఉండదు. ఏం చేస్తాం, తప్పదు, చేసుకున్నందుకు చెయ్యాలి. ఇష్టమే భర్త, ఇష్టమే భార్య. దీంట్లోకి నేను తోలుగర మసాలాలు అన్నీ తీసుకున్నా. మెయిన్ ఇంపార్టెంట్ మిరియాలు. అసలుకైతే మాకు గొంతు కూడా కొంచెం బాగాలేదు కాబట్టి ఇది చేస్తున్నా ఎట్లా ఉంటుందో. ఇవైతే వేసుకుందాము. అంటే నేను మేకకాయలు తీసుకురా అంటే వెళ్ళి కోడికాయలు పట్టుకొని వచ్చింది. ఏం చెప్పాలి, ఏం చెప్పలేను. మా ఆయన ఏం చెప్పినా చెయ్యడు కదా. ముందు నేను చెప్పింది చేస్తే ఇలా ఎన్నుకుంటుండే ఇంకోలా ఉంటుంది. ఆనియన్స్ వేసుకుందాం. ఎవరు చేసేటోళ్ళు ఇది? మా అమ్మమ్మ చేసింది, నాన్నమ్మ చేసింది. బాగుందా? అప్పుడు అలా వచ్చిద్దో రాదు నాకు తెలీదు, నేనైతే వేస్తున్నా. వాళ్ళ దాకా రాకపోతే నాకు తెలియదు. మరి అబ్బా గంట కాలుతుంటా కడిగా. మంచిగా వేయినాయి. ఇప్పుడైతే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. ఇది కూర పులుసా? నువ్వే కదా సాంబారా రసం 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 కావాలి. అదేలే, అదే చేస్తున్నా, అదే ట్రై చేస్తున్నా. పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఈ కోడికాయలు వేసుకుందాం. ఈ కోడికాయలు ఏందో రకరకాలని తెచ్చి నన్ను వంట చేయమంటాడు. ఏం చేయాలి? మంచిగా ఇవి తిప్పుకోవాలి. మంచిగా జలుబు చేసింది. మంచిగా మేకకాయలు తీసుకురా, చారు పెట్టుకొని తిందాము, ముక్కులో నుంచి గారేటట్టు అంటే వెళ్ళి కోడికాయలు తీసుకొచ్చి. ఇంతగా కోడికాయలు కడిగినావా లేదా? కడిగినా, నిన్నలాగా కాదు. టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేస్తారో వేరో కూడా తెలియదు. వేసేసుకుందాం. అన్నీ వేసుకొని చేసుకుంటేనే కదా టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలిసేది. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. మంచిగా కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా కారం వేసుకుందాం. గట్టిగా కారం ముక్కులో నుంచి రావాలా? చాలే నువ్వే గట్టిగా ఇమ్మన్నావు కదా. భయం. నీకెందుకు భయం వేస్తుంది? నువ్వే కదా ఏ అన్నావు. అసలు మంచిదేనా ఇవి తింటే కోడికాళ్ళు?
చెప్పిందా మీ అమ్మమ్మ మీ నానమ్మ? ఏమని ఎప్పుడో చెప్పింది? 20 సంవత్సరాల క్రితం తిన్నా. ఏమని చెప్పింది నీకు? బాగుంటుంది అయ్యా. బాగుంటుందని చెప్పిందా? 5 రూపాయలకి ఇచ్చేవాళ్ళు 10 కాళ్ళు ఆ రోజుల్లో ఫ్రీగా. 5 ధనియాల రూపాయలకి పొడి, కొంచెం గరం మసాలా. ఆల్రెడీ ఈ మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకుంటాం. వేసుకొని తిప్పుకుందాం. వాటర్ ఇస్తావా? వాటర్ వద్దాం ఇంకా ఇంకో గ్లాస్ చెప్పు. అది మొత్తం బాగా ఉడకాలి కదా, ఇది లేట్ అవుతుంది ఉడికేసరికి. మొత్తం 4 గ్లాసులు పోసిన నీళ్ళన్నీ పోసుకొని ఇంకా విజిల్కి పెట్టుకుందాం. ఒక 5-6 విజిల్లు వస్తే నాకు తెలిసి ఇది అయిపోతుంది అనుకుంటా. సరే పెట్టి ఇంకా తినడమే. పొంగదు కదా మొత్తం. ఏం పొంగదు ఏమి. పప్పు అయితే పొంగుతుంది, పప్పు కాదు కదా. అసలు అయితే వాతావరణం చల్లగా ఉంటుంది కదా, ఇట్లా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూద్దాం ఎట్లా వస్తుందో, ఎట్లా టేస్ట్ ఉంటుందో చూసి. అబ్బో అయిపోయిందా కోడి కళ్ళ? కోడి కళ్ళ ఓపెన్ నాకు వేడి పేలుతుంది. కోడికళ్ళ రసం. కోడికళ్ళ రసం లాగా లేదు, కోడికళ్ళ కూర. ఏదో చేసిన దానికి సంతోషపడవు ఇప్పుడు. రసం సాంబారు అనుకుంటా. కోడికళ్ళ ఒకటి చూపి. తిని చూసి చెప్పు. వాళ్ళు కూడా చేసుకుని తింటారు ఎట్లా. పెళ్ళయ్యాక మహారాణి లాగా చూస్తా అంటే ఏమో అనుకున్నాను. కోడికాయలు పెడతాడు అనుకోలేను. ఇది ఎట్లా ఉందో ఏంటో. మా ఆయనకైతే బాగా నచ్చిందంట, నాకైతే జలుబు చేసింది. ఎట్లా ఉందో తెలియట్లేదు టేస్ట్. కాలుతుంది, ఎట్లా తినాలి? పర్లేదు, బాగానే ఉంది. మీరు ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్.